మరి ఈ ఉదయకాలమే మానవుని జీవితం గురించిన ఒక గొప్ప పాఠం అనగా మరి మానవుడు ఏ విధంగా జీవించాలి, భూమి మీద ఎలా జీవితం ముగించుకొని వెళ్ళిపోవాలన్నదే పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే మొట్టమొదటి మానవునికి దేవుడు మానవుల్ని పరిశుద్ధులుగానే తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనములో. అయితే మానవులు దేవుని మాట వినక పాపము చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం ఏదయ్యా అంటే మరణం. ఏమండి, మరణము అందరికీ వస్తుంది కదా, అందరూ చనిపోతున్నారు కదా. మరి 84 లక్షల జీవరాశులు చనిపోతున్నాయి, ప్రతి మానవుడు కూడా చనిపోతున్నాడని మనకు ఒక ప్రశ్న మనం అడగవచ్చు. కానీ ప్రియులారా, మరణం అనేది వాస్తవమే. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా తెలుసు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. నిజమే. కానీ మన శరీరాలతో చేసిన ప్రతి పాపం వల్ల మన ఆత్మకు ఒక మరణం ఉందని పరిశుద్ధమైన గ్రంథం మరి బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆత్మకు చావులేదండి. ఇందులో స్త్రీ అని పురుషుడని మరి చిన్న అని పెద్ద అని ధనికుడని పేదని భేదము లేదు. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనగా సృష్టికర్తైన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు మానవుడు. మన శరీరాలు కొద్దిగా మాలిన్యమైతే, లేకుంటే మనం చెమటతో కప్పుతో ఉంటే ఎమ్మడే స్నానం చేసుకుంటాం. అలాగా మన ఆత్మ కూడా మన శరీరంలో ఉన్నప్పుడు అనేకమైన పాపాలకు నిలయమైన ఈ శరీరము ఒకరోజు మరి ఆత్మకు మరి అది క్షీణింపజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన శరీరము కోసము మానవుడు పదరాని పాటలు పడి మరి ఎన్నో తప్పులు నేరాలు మరి ఘోరాలు చేసి మరి తన తనువు ముగించుకున్నాను, అమ్మయ్య ఈడికి నాకు చాలు అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఓ సోదరి సోదరులారా, ఆడికే అయిపోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యుగ యుగాలు ఉండే ఒక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఇందాక సోదరుడు పాడాడు, ఈ జీవితము విలువైనది, నరులారా తిరిగి రండి, ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు నాతో పాటు ఉండాలని మరి ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఈ పాప నివారణ ఎలా జరగాలి అంటే, ఎడ్ల రక్తం చేత, గొడ్ల రక్తం చేత, మరి పొట్టెళ్ల రక్తం చేత, కోడిపుంజుల రక్తం చేత కాదు. కానీ ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు, మరి అటువంటి పరిశుద్ధుడైన దేవుని మరి రక్తం చిందించబడాలి. అతడు సంపూర్ణ మానవుడై ఉండాలి, సంపూర్ణమైన దేవుడై ఉండాలి. నరుల కోసము మరి జనుల కోసం మహాబలియాగం కావించాలని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చి ఆయన 2025 సంవత్సరాల క్రితము ఒక మానవుడుగా జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద ఆయన మంచి మాటలు చెప్పాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి, మార్పండి. మనిషికి పరలోక రాజ్యం చేరాలంటే మార్పు కావాలి. నీవు ఏదేదో దాన ధర్మాలు చేయడం వల్ల, ఏదేమో చేయడం వల్ల మరి నీకు మార్పు రాదు, కానీ నీ హృదయం మార్పు. అందుకే ప్రభుల వారు ఒక సందర్భంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ సృష్టికర్తను చూడాలంటే నీ ఆత్మ యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే నీ హృదయం శుద్ధి కావాలి. నీ హృదయం శుద్ధి కాకుండా పాపంలోనే చనిపోతే పాతాళం అగ్నిగుండం అది వదలదు, యుగ యుగాలు కాల్తూ ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో, ప్రాణం ఉండగానే మరి ప్రభు మన కొరకు ఆయన చేసిన మహా త్యాగమును లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించి, లేఖనముల ప్రకారము ఆయన తన పరిశుద్ధమైన రక్తం చిందించి, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మరి సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు సెలవిస్తున్నాడు, రండి మీ పాపములు మీ కాడి నా ఎద్దకు తీసుకుని రండి, సమస్త భారం మోయిచున్న ప్రజలారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అవునండి, ఆ విశ్రాంతిలో యుగ యుగాలు ఇక ఎప్పుడు కదలక ఆ ప్రభు సన్నిధిలో ఉండే గొప్ప దైవరాజ్యము చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఓ ప్రియ సోదరి సోదరులా, ఈ ఉదయకాలము ఈ సత్య సువార్త ఈ మంచి మాటలు
ఎందుకు తెలియజేస్తున్నాం అంటే మానవులందరికీ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు, నీ పరిశుద్ధమైన రక్తం చెంది నన్ను కడుగు, నన్ను పరలోక రాజ్యం చేర్చుమని నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. ఆలోచించిన ఆశాబంధము మంచి దొరకడం మించిన దొరకదు. నేడే రక్షణ సమయం కనుక ఈ మంచి మాటలు విని మీరందరూ ఆదరించబడతారని. ఇది కులము కాదండి, ఇది మతము కాదు, మార్గము సత్యము జీవము కనుక ఈ మంచి మార్గాన్ని ఎన్నుకొని ప్రభువును